నరసరావుపేటలోని బరంపేటలో శ్రీ సీతారామ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. 179వ ఉచిత యోగా శిక్షణ శిబిరం 28 రోజులు కొనసాగినట్లు నిర్వాహకులు జెల్లి శ్రీనివాసరావు తెలిపారు. 17 మంది యోగ విద్యని అభ్యసించారు. శిక్షణ ముగింపులో భాగంగా ఆనంద మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం శిక్షణ పొందిన వారికి జెల్లి శ్రీనివాసరావు జ్ఞాపికలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడుతూ సహనంతో దేన్నైనా సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేళ్లచెరువు వీరాంజనేయులు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, దేవస్థానంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు రాఘవరపు చిన్ని తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే నేను బేబింగ్ మిషన్ కోసం వెళ్ళాను. వాళ్ళు యోగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వారి కార్యవర్గం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా మనకి శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారు 1994లో యోగ సేవా కేంద్రాన్ని స్థాపించి మంగళగిరి కేంద్రంగా అనేక గ్రామాలలో, పట్టణాలలో ఈ యోగ విద్యని అందరికీ అందించాలని ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి మానవ సేవయే మాధవ సేవ అని తలంచి ఇలాంటి బృహత్తర కార్యక్రమం గురువుగారు వారికి ఆదేశం ఇచ్చారనమాట. నాయన, విద్యని నమ్ముకో, అమ్ముకోవద్దు, ఆరోగ్యమే మహాభాగ్యం మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని మిషన్లకు అప్పచెప్పేస్తున్నాం. వెనకటి రోజులైతే కసువు ఊడటం కానీ, బట్టలు ఉతకడం కానీ, మరి అంట్లు తోముకోవడం కానీ ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ మిషన్లకు అప్పచెప్పేస్తున్నాం. కాబట్టి శరీరానికి ఎలాంటి వ్యాయామం లేదు కనుక యోగ పట్ల అందరూ కూడా మక్కువ చూపుతూ ఉన్నారు.